భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యుఎస్ పర్యటన. సో ఈయన అమెరికా రాబోతున్నారు అన్నప్పుడు ఏదో ఒకటి ఎక్స్ట్రాడినరీగా అక్కడ జరగాలి. సో డొనాల్డ్ ట్రంప్ ఏదో ఒకటి గొప్పగా చెయ్యాలి అని అనుకున్నాడు ఆయన. సో దాని ప్రకారము ఇప్పుడు చూసారనుకోండి, గౌతమ్ అదానీ, ఈ గౌతమ్ అదానీని ఏదో ఒక రకంగా ఇరికించాలి, అతన్ని మేము టార్గెట్ చేస్తాము, అతన్ని అమెరికాలో వ్యాపారము చెయ్యనివ్వము, అతని షేర్ మార్కెట్ని టోటల్గా కొలాప్స్ చేస్తాము. ఇది ఓపెన్గా జార్జ్ సోరోస్ గారు మాట్లాడారు. ఓపెన్గానే చెప్పాడు, మా టార్గెట్ గౌతమ్ అదానీ. తరువాత చూసినప్పుడు హిండెన్బర్గ్, సో వాళ్ళు ఏదో చాలా పెద్ద లెవెల్లో కరప్షన్ని బయట పెట్టినట్టు, అమెరికాలో ఇన్నిన్ని సంస్థలకు ఇంతంత లంచాలు ఈయన గౌతమ్ అదానీ ఇచ్చారు అని అన్న వెంటనే ఇతని యొక్క వెల్త్ అనేది కరిగిపోయింది, స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోయింది. అమ్మయ్య, మనం అనుకున్నది చేశాము కదా అని చెప్పి వీళ్లకు ఆనందం. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రావడము మోదీ గారు అమెరికా రాబోతున్నారు కదా, ఒక పెద్ద గిఫ్ట్ ఇద్దాం. ఈ గిఫ్ట్ ఏంటంటే ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్. సో ఇప్పుడు ట్రంప్ గారు ఏం చేశారు, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఇలాంటి పనికి మాలిన చట్టము మన దేశంలో అవసరమే లేదు. నువ్వు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, నువ్వు స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు, నువ్వు అవినీతి పరుడు కానప్పుడు ఇలాంటి చట్టాలు ఎందుకురా మీకు, అక్కర్లేదు కదా. ఇదంతా పనికి మాలిన వ్యవహారం అని తీసి పడేశాడు. దాంతో ఒక్కసారి గౌతమ్ అదానీ గ్రూప్లో పండుగ వాతావరణం అండి. రాత్రికి రాత్రి మీకు అతని షేర్ వాల్యూ అంతా కూడా టకా 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 పెరిగిపోవడం. సో ఒక్కసారిగా హమ్మయ్య అని చెప్పి ఇతను కూడా చాలా రిలీఫ్గా ఫీల్ అవ్వడం. అంటే ఇంతకాలం అతని మీద ఒక విచ్ హంట్ అనేది వీళ్ళు చేశారు. టోటల్గా డొనాల్డ్ ట్రంప్ గారు ఒక వరములాగా, నువ్వు మా దేశంలో మళ్ళీ వ్యాపారం చేసుకోవచ్చు, ఇలాంటి అవినీతి ఆరోపణలు ఇక మీదట ఉండదు అని చెప్పి, అంటే మోదీ గారికి గిఫ్ట్ ఇవ్వాలన్నట్టుగా. అంతే కదండి, ఇప్పుడు ఇండియా యొక్క ఫేస్ అన్నప్పుడు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ. సో ఇందులో గౌతమ్ అదానీని రెస్క్యూ చేసే విధంగా సో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్న ఈ నిర్ణయము చాలా గొప్పగా అందరూ చెప్పుకుంటున్నారు. ఇది జార్జ్ సోరోస్కి మింగుడు పడ్డం లేదు, కానీ ప్రస్తుతము ఉండే పరిస్థితిలో మీకు అతను చెయ్యగలిగింది ఏమీ లేదు. ఇదంతా కూడా డొనాల్డ్ ట్రంప్, ఈలాన్ మస్క్ ఈరా అని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి మోదీ గారు వెళ్తున్నప్పుడు ఒక గుడ్ న్యూస్ అండి, మీ భారత్కు సంబంధించిన ఒక వ్యాపారిని మేము ఇలా రెస్క్యూ చేయగలిగాము అని వాళ్ళు చెప్పడము బాగా అనిపించింది. కానీ అదే మీకు యుక్రెయిన్ యొక్క అధ్యక్షుడు జెలెన్స్కై, ఇతని వ్యవహారాన్ని చూశారనుకోండి, తల పట్టుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఒరే బుడ్డోడా, మా దేశం నుంచి మేము నీకు 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇచ్చాం, ఇవ్వలేదు, 177 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇస్తామని అన్నారు, ప్రామిస్ చేశారు, 77 బిలియన్ మాత్రమే ఇచ్చారు, ఇదంతా ఒట్టి బూటకమని అన్నావు కదా. సో నేను చెప్తున్నాను, మేము 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ నీకు ఇచ్చాం, ఇన్వెస్ట్మెంట్ చేశాం, యుద్ధము చేయడానికి వార్ ఫండింగ్గా ఇచ్చాం. మరి దీనికి రిటర్న్స్ నువ్వు ఇవ్వాలి కదా, లేకపోతే ప్రపంచం ఏమనుకుంటుంది, అమెరికా ఒక పిచ్చి దేశం, రష్యాను వీళ్ళు ఎలాగో గెలవలేరని తెలుసు, అయినా కూడా ఇన్నిన్ని ఆయుధాలు, ఇంతంత డబ్బు ఎందుకు జెలెన్స్కైకి పంపించాలి అంటే ఏంటి, జో బైడెన్ వాళ్ళ కుమారుడు హంటర్ బైడెన్ మధ్య ఏదో జరుగుతుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు పసిగట్టాడు. కాబట్టి ఇవాళ ఏమంటున్నాడు, మా ట్యాక్స్ పేయర్స్ డబ్బునంతా దారదత్తంగా ఆయన నీకు పంపించాడు, నువ్వు దాన్ని ఏం చేసావో తెలియదు, అతని కుమారుడితో కలిసి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టావో మాకు తెలియదు, కానీ అమెరికా ఒక స్టూపిడ్ కంట్రీ కాదు. కాబట్టి ఇవాళ నేను చెప్తున్నాను, నువ్వు 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ మెటల్స్, అంటే రేర్ ఎర్త్ మెటల్స్, మినరల్స్ అమెరికాకు పంపించు, ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తే మేము వస్తాము, వాటినంతా కూడా అమెరికా తరలిస్తాము, ఈ భూములంతా కూడా మా అమెరికాకు చెందిన భూములే, ఒప్పుకుంటావా అంటే 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇస్తే ఇవాళ యుక్రెయిన్ వాళ్ళు 500 బిలియన్ డొనాల్డ్ ట్రంప్ గారికి ఇవ్వాలి. సో ఇది కండిషన్, చేస్తావా చేస్తావా. సో వీడు ఏం చేయగలడు, ఏమండి యుద్ధానికి అమెరికా వాళ్ళేనండి ఎక్కువ హెల్ప్ చేశారు, కాబట్టి అమెరికాకు బెనిఫిట్ అవ్వాలి కదా. కాబట్టి నేను మొత్తం ఏదో వీడిదిలాగా, ఏదో యుక్రెయిన్ దేశమే ఏదో జెలెన్స్కైది లాగా ఇవ్వాలి, నేను సంతకాలు పెడతాను, మీరు వచ్చి మీ ఇష్టానుసారం తీసుకువెళ్ళండి అంటే
ఇక్కడ పుతిన్ గారి ఆటను చూడాలండి. ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక పవర్ఫుల్ మ్యాన్ ఎప్పుడూ కూడా ఇంకొక పవర్ఫుల్ మ్యాన్తోనే కలుస్తాడంట. వాళ్లకు ఈ బలహీనమైన వాళ్ళు నచ్చరు. సో అయ్యా బాబు అంటే అసలు ఇష్టపడరు. సో ఇవాళ ఈ రెండు సూపర్ పవర్స్ ఏం చేశారు? యుక్రెయిన్ని పంచుకున్నారు. దీనినే మనం యుద్ధం అని చెప్తున్నాం. మీకు 70% ఎక్కడెక్కడ ఈ మెటల్స్ దొరుకుతాయి, ఈ మినరల్స్ ఏంటి? బంగారం, సిల్వర్, జింక్, సల్ఫర్, ఐరన్, ఆయిల్స్, గ్యాస్ ఎక్కడెక్కడ దొరుకుతాయో వ్లాదిమిర్ పుతిన్ గారికి క్లియర్గా తెలుసండి. ఆ ప్రాంతాలలో 70% అతను ఆల్రెడీ ఆక్యుపై చేసేసుకున్నాడు. కాబట్టి కండిషన్ ఏమంటున్నాడు? నేను ఆక్యుపై చేసుకున్న ప్రాంతాలలో ఎవరికి ఎటువంటి అధికారము లేదు, ఎవరు అడగడానికి లేదు, అది పూర్తిగా రష్యాకు సంబంధించిన భూభాగాలు. ఒక్కసారి ఫిగర్స్ చెప్పమంటారా? మీరు షాక్ అయిపోతారు. ఒక్క లూహాన్స్ అనబడే ప్రాంతము మాత్రమే ఇక్కడ దొరికే మినరల్స్ 3.2 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అండి. అంటే పుతిన్ అనవసరంగా యుద్ధము చేశాడు, అనవసరంగా డబ్బుని వేస్ట్ చేస్తున్నారు, అనవసరంగా ఇంతంత ఆయుధాలు ఎందుకొని అడిగిన వాళ్ళకి ఇదే జవాబు. వీళ్ళు సూపర్ పవర్స్ అండి, మామూలు వాళ్ళు కాదు. వీళ్ళ ఆలోచన వెనుక పెద్ద పెద్ద స్ట్రాటజీస్ ఉంటాయి. ఒక 5 ఏళ్ల తర్వాతే అర్థమవుతుంది, బాబోయ్ ఇదా మీరు చేసిందని. సో ఇవాళే మనకు అర్థమైపోయింది. ఇప్పుడు డోనాన్స్క్ అంటాము. ఈ డోనాన్స్క్ రీజన్ వద్ద ఎందుకు ఇంత పెద్ద యుద్ధము? దేనికోసరం అండి? అందరూ ఆలోచిస్తారు. కానీ నిజము ఏమిటి అంటే 3.8 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ మీకు పుతిన్ గారు ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. అలాగే జాప్రోజేషియా అనండి, మీకు కార్కివ్ అనండి, ఈ ప్రాంతాల మీదే ఎందుకు ఇంతలాంటి దాడులు అంటే మీకు ట్రిలియన్స్ ఆఫ్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ మీకు మినరల్స్ను రష్యా వాళ్ళు తీసుకున్నారు. సో ఇదంతా గమనించిన డొనాల్డ్ ట్రంప్, ఒరే నాయనా నువ్వు ఆల్రెడీ యుక్రెయిన్ని ఖాళీ చేసేసావా, మరి మా డబ్బుతో ఈ పని చేసావా, మరి మాకు ఒక బార్గెనింగ్ ఉండాలి కదా, ఇంత రష్యాకే వెళ్ళిపోతే మరి మేమేం చెయ్యాలి, ఈ దేశాన్ని పంచుకోవాలి కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనియా యుద్ధము అన్నాము, ఫైనల్ బార్గెన్ ఏంటి? గాజా యొక్క ఓనర్ని నేను, అమెరికా ఇంత ఖర్చు పెట్టింది కాబట్టి గాజా నా సొంతము, తీసేసుకున్నాను కదా, కాబట్టి యుక్రెయిన్ కూడా నాది. ఎక్కడా? నాకు 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ మినరల్స్, మెటల్స్, నువ్వు ఆయిల్స్, గ్యాస్ ఇవ్వు. కానీ ఇక్కడ చూసారనుకోండి, పుతిన్ గారు ఏం మాట్లాడుతున్నారు? ట్రిలియన్స్లో మాట్లాడుతున్నాడు ఆయన. ట్రిలియన్స్లో తీసేసుకున్నారు. ఇక్కడ అమెరికా ఏంటి? 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటున్నారు. చచ్చినట్టు జెలెన్స్కీ ఇవ్వాల్సిందే. ఇచ్చిన తరువాత ఇప్పుడు సరిపోయింది, యుద్ధాన్ని ఆపేద్దాము, రష్యా వాళ్ళకి వెళ్ళాల్సింది వాళ్ళకి వెళ్ళిపోయింది, అమెరికా వాళ్ళకి రావాల్సింది మాకు వచ్చింది, ఇక మీ తిప్పలు మీరు పడండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని డొనాల్డ్ ట్రంప్ గారు మంచి ప్రాఫిట్స్తో బయటపడ్డాము. ఈ యుద్ధము చేయడం వలన ప్రజలు చనిపోయారు, సైనికులు చనిపోయారు, ఆస్తి నష్టము, చాలా చాలా భయంకరమైన ఒక డిస్ట్రక్షన్. అయినా కూడా మా వ్యాపారం బాగుంది, మేము సంపాదించుకోవాల్సిందంతా కూడా సంపాదించుకున్నాము, అది రష్యా అనండి అమెరికా అనండి, మేము ఎక్కడా కూడా నష్టపోలేదు అని చెప్పి క్లియర్గా వీళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళు యుద్ధాలు చేస్తున్నప్పుడు ఇంత డీప్గా ఆలోచించగలమా? ఇవాళ డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ని బట్టి ఈ వివరాలంతా కూడా మనకు అందుతున్నాయి. మరి వీళ్ళ యుద్ధాలను అసలు మీరు ఎలా చూస్తున్నారు? ఈ సూపర్ పవర్స్తో పెట్టుకుంటే ఫైనల్ రిజల్ట్ ఇలాంటి చిన్నా చితకా దేశాలు ఏమైపోతాయి? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.